జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక మొత్తానికి ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల తర్వాత బీజేపీ అంతర్మదనంలో పడిందా అంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం అనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగింది కాబట్టి ఖచ్చితంగా గతం కంటే కూడా ఎక్కువ సీట్లను సాధిస్తారు అని ప్రతి ఒక్కరూ ఆశించారు. కానీ ఆశించిన ఫలితాలు అక్కడ కనిపించలేదు. ఆ ఫలితాలు తారుమారు అవ్వడంతో ఇక ఇండీ కూటమికి బీజేపీని టార్గెట్ చేయడానికి ఒక అంశంగా దొరికింది. అయితే మరొక 2 నెలల్లో ఉత్తరప్రదేశ్లో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల మీద బీజేపీ దృష్టి సారించిందట. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో బీజేపీ స్థానాలు తగ్గడానికి గల కారణాలను అన్వేషించి వాటి ప్రక్షాళన దిశగా అడుగులు ముందుకు వేసిందట. యోగి లాంటి సీఎం కావాలి అని దేశవ్యాప్తంగా కోరుకుంటున్నప్పటికీ ఎందుకు ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికలలో సీట్లను గెలుచుకోలేకపోయింది అంటే చాలా ఖచ్చితంగా బీజేపీ తెలుసుకుంది ఏంటంటే, ఒక వర్గం ఓట్లు తలకిందులు తపస్సు చేసినా బీజేపీకి పడవు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులను వారికి కేటాయిస్తుందో ఆ నిధుల మీద, ఆ పైసల మీద ఉన్న చిత్తశుద్ధి ఆ పార్టీని తమది అని ఓన్ చేసుకోవడంలో లేదు అనే విషయాన్ని చాలా క్లియర్గా తెలుసుకోవడంతో పాటు చాలా మంది నాయకులలో అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్, యోగి ఆదిత్యనాథ్ ఎఫెక్ట్, మోదీ ఎఫెక్ట్ తోటి ఖచ్చితంగా గెలుస్తాము, పెద్దగా మేము కష్టపడాల్సిన అవసరం లేదు అంటూ తీసుకున్న కొంత నెగ్లెక్ట్ కూడా కారణం అనేది తెలిసిన నేపథ్యంలో ఈసారి జరగబోయే 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎట్టి పరిస్థితిలో ఒక్క స్థానాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేక ఎంపీలుగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు కాబట్టి ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక వీటిల్లో 5 ఉప ఎన్నికలు ఎస్పీ అభ్యర్థులు రాజీనామా కారణంగా ఏర్పడనున్నవి కావడం గమనార్హం. ఈ 5 ఎస్పీ కి సంబంధించి అంటే సమాజ్వాద్ పార్టీకి సంబంధించిన 5 స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి బీజేపీ పాగా వేయాలి. అందుకే ఈసారి ఎన్నికలను ఏకంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. 30 మంది మంత్రులకు స్పష్టమైన బాధ్యతలు అప్పచెప్పారట. ప్రతి మంత్రి తమకు కేటాయించిన ప్రాంతాలలో ఈ 30 మంది మంత్రులు 10 నియోజకవర్గాల కంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3 మంత్రులను కేటాయించారు. ఈ 3 మంత్రులు తమకు కేటాయించిన ప్రాంతాలలో వారంలో 2 రోజులు గడపాలి. అంటే 3 ఇంటూ 10 నియోజకవర్గాలంటే ప్రతి మంత్రి 2 రోజులు ఉండాలంటే వారంలో 6 రోజులు ఆ నియోజకవర్గాలకు సంబంధించి మంత్రులు అక్కడ ఉంటారు. అంతేకాదు ప్రతి మంత్రి తమకు కేటాయించిన ప్రాంతాలలో అక్కడ గడుపుతూ వాళ్ళు ఏం జరుగుతున్నాయి, సమస్యలు ఏంటి, గ్రౌండ్ లెవెల్లోకి మంత్రి వెళ్ళడం ద్వారా ప్రతి కార్యకర్తను, ప్రతి వ్యక్తిని కలవడం ద్వారా వాళ్ళలో మార్పులు తీసుకురావడానికి ఏం చేయాలి, ఈ 10 స్థానాలను కైవసం చేసుకోవడానికి ఏం చేయాలి అనే దాని మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేశారట. ఏముంది 10 స్థానాల్లో 5 స్థానాలు బీజేపీవే కాబట్టి మళ్ళీ గెలుస్తాయక్క, 5 ఎస్పీ స్థానాల కోసమే ఇంత కష్టపడాలా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంటే ఇక్కడే తప్పు. 2027లో మళ్ళీ ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే 2.5 years మాత్రమే ఉంది. 2.5 years పరిపాలన తర్వాత లోక్సభ ఎన్నికల్లో కొంత వాళ్ళు వహించిన అలసత్వం ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. అలాగే ఒక వర్గ జనాభా అక్కడ పెరుగుతూ ఎలాంటి ఓటు జిహాద్, మనం అప్పుడు ఎన్నికల ముందు కూడా చెప్పుకున్నాం ఓటు జిహాద్ గురించి, ఓటు జిహాద్ ద్వారా ఏం చేశారు అనేది కూడా చూశారు. కాబట్టి ఈ 10 స్థానాలను కైవసం చేసుకుంటే ఎస్పీని, సమాజ్వాద్ పార్టీని కొంతగా బలహీనపరుస్తూ 2027లో మళ్ళీ బ్యాక్ వచ్చే టైంలో మళ్ళీ దేశంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి ఒక చర్చ జరిగే విధంగా మెజారిటీతో గెలవాలి అన్నదే కమలనాథుల వ్యూహంగా తెలుస్తోంది. ఈ 2.5 సంవత్సరాల కాలాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామనేది తెలియాలి. లోక్సభ ఎన్నికల గురించి దేశవ్యాప్తంగా చర్చ మర్చిపోవాలి అంటే మరో 2 నెలల్లో జరగబోయే ఉప ఎన్నికలలో 10 స్థానాలకు 10 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవాలి. అదే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అడుగులు ముందుకేస్తున్నారట. మరి మీరేమంటారు? ఈ 10 ఉప ఎన్నికలలో బీజేపీ ఎన్ని స్థానాలను గెలుస్తుంది అనుకుంటున్నారు? నిజంగా పెట్టండి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు ముందు కూడా ఉత్తరప్రదేశ్ గురించి నేను అనాలిసిస్ చేసినప్పుడు క్లీన్ స్వీప్ చేస్తుంది అని చాలా మంది చెప్పారు. కానీ ఎన్నికల ఫలితాలు వేరే విధంగా వచ్చాయి. కాబట్టి ఆలోచించి ఆచితూచి అసలు ప్రక్షాళన దిశగా ఉత్తరప్రదేశ్లో కార్యక్రమాలు జరుగుతున్నాయా, బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది, ఎస్పీని పడగట్టేయగలుగుతుంది, అసలు సమాజ్వాద్ పార్టీ అక్కడ బలహీనపడుతుంది అని వస్తున్న వార్తల్లో నిజమెంత, నాకంటే ఎక్కువగా మీరంతా చర్చ చేస్తూ ఉంటారు కాబట్టి కామెంట్ సెక్షన్లో ఏంటి అనేది తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.